నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం నేను స్వప్న ముందుగా హెడ్లైన్స్ చూద్దాం కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం గతంలో పెన్షన్ కోసం లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టీకరణ వైసీపీలో రాజుకున్న అసంతృప్తి సెగ సెంట్రల్ సీటు ఎమ్మెల్యే వెల్లంపల్లికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు మల్లాది విష్ణుకు మొండి చేయి చూపడం సరికాదని కార్పొరేటర్ల ఆగ్రహం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ విష్ణుతో భేటీ సీటు విషయంపై సీఎం జగన్తో భేటీ కానున్న ఇరువురు ఎమ్మెల్యేలు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన డీవైఎఫ్పై జీతాలు పెంచాలంటూ కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేసిన అంగన్వాడీలు బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే చంద్రబాబు హయాంలో పెన్షన్ తీసుకోవాలంటే లంచం తప్పనిసరిగా ఉండేదని సీఎం జగన్మోహన్ రెడ్డి దుయ్యబట్టారు. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పవన్ కలిసి 2014లో ఎన్నికల్లో హామీ ఇచ్చారని పేదవారికి 3 సెంట్లు భూమి ఇస్తామని హామీ ఇచ్చి 1 సెంటు కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. చంద్రబాబు అవినీతిపై దత్తపుత్రుడు ఎందుకు మాట్లాడాడని ప్రశ్నిస్తానని దత్తపుత్రుడు కనీసం లేఖ కూడా రాయలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా పార్ట్నరేనని చంద్రబాబు అవినీతిపై ఎల్లో మీడియా ప్రచురించిందన్నారు. అవినీతికి పాల్పడిన చంద్రబాబుకు జైలుకెళ్లి దత్తపుత్రుడు పరామర్శించాడని ఇళ్ల నిర్మాణాన్ని ఆపాలనే దత్తపుత్రుడి దిక్కుమాలిన ఆలోచన అని మండిపడ్డారు. ఈరోజు మనందరి ప్రభుత్వం సామాజిక పెన్షన్ను అక్షరాల 3,000 రూపాయలు చేసింది అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈ సందర్భంగా నిజంగా ఈరోజు మనం చేస్తా ఉన్న ఈ 66,34,000 మందికి సంబంధించి కేవలం ఈ పెన్షన్లపై చేస్తా ఉన్న ఖర్చు నెల నెల అక్షరాల దాదాపుగా 2,000 కోట్ల రూపాయలని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. ఈరోజు నెలకు దాదాపుగా 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్న ఈ కార్యక్రమం 66,34,000 మందికి అందిస్తా ఉన్న ఈ పెన్షన్ నెల 1వ తారీఖున వచ్చేసరికి మాత్రం ఆ 1వ తారీఖున పండుగ దినమైనా సరే ఆ 1వ తారీఖున సెలవు దినమైనా సరే మిగిలిన ప్రపంచానికి అది పండుగ దినం కావచ్చు, మిగిలిన ప్రపంచానికి అది సెలవు దినం కావచ్చు. కానీ మీ జగనన్న సైన్యం నా వాలంటీర్ తమ్ముళ్లకు చెల్లెమ్మలకు మాత్రం విజయవాడ వైసీపీలో అసంతృప్తితో పాటు భారీ వ్యతిరేకత కనిపిస్తోంది. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు సీటు లేదని పార్టీ అధిష్టానం ప్రకటించిన సంగతి తెలిసిందే. పార్టీ నిర్ణయంతో అసంతృప్తితో ఉన్న మల్లాది విష్ణు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలుస్తోంది. మల్లాది విష్ణుకు టికెట్ లేని నేపథ్యంలో ఆయన అనుచర వర్గం మూకుమ్మడి రాజీనామాలకు సిద్దమైంది. విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపం దగ్గర సమావేశానికి మల్లాది విష్ణు అనుచరులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గం కార్పొరేటర్లు మాట్లాడుతూ తమ పార్టీ ధోరణిపై ధిక్కార స్వరం వినిపించారు. సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు అనేక అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను ముందుండి సఫలీకృతం చేశారని ఈ రోజు అధిష్టానం ఇటువంటి నిర్ణయం తీసుకోవడం బాధాకరమన్నారు. మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మీడియా సోదరులందరితో కూడా పిలిపించి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏంటంటే రాత్ర మన సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారికి నిన్నటి వరకు కూడా సీటు కన్ఫర్మ్ అని చెప్పి అనుకున్న మధ్యలో ఎన్ని వచ్చినా సరే, అలాగే ఒక 15 రోజుల ముందు కూడా సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో కూర్చొని మాట్లాడి, అన్నా నువ్వు సీట్ల విషయంలో కొంతమంది ప్రతిపక్షం వాళ్ళు మీకు మాకు ఏదో విభేదాలు ఉన్నాయని కావాలని చెప్పి ప్రతిపక్షం వాళ్ళు చెప్తున్న బురద జరుగుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా పక్కన పెట్టండి, మీరు పర్సనల్గా మళ్ళీ వెళ్ళి కూర్చొని మాట్లాడి మీ అందరం కూడా కలిసికట్టుగా నీ వెనక ఉంటాం, నీతో పనిచేస్తామని చెప్పి సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారితో చెప్పడం జరిగింది. అలాగే రాత్రి మీడియాతో
రాత్రి చాలా ఛానల్లో చూసాం. ఇక్కడ కొంతమందికి ఒకళ్ళ రాధాబాబు అన్నారు, రాత్రి మళ్ళీ ఎల్లంపల్లి చిన్ని గారు అన్నారు. కేవలం ఏంటంటే ఈరోజు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి కోసం ఇంతమంది కలిసి వచ్చామంటే కార్పొరేటర్లు 16 మంది కోఆప్షన్ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా గృహ సారథులు అందరూ కూడా కేవలం వచ్చారంటే కేవలం సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు గారి మీద ఉన్న అభిమానంతో వచ్చాం. ఇక్కడ ఏ కార్పొరేటర్ కూడా ఎవరు కూడా విభేదాలు లేవు. మళ్ళీ సెంట్రల్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే విషయంలో పునఃసమీక్ష చేసుకోవాలని చేతులు జోడించి అధిష్టానానికి మేము పునఃసమీక్ష చేసుకోమని చెప్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఓడా చైర్మన్గా ఆ రోజు ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఓడా చైర్మన్గా చేసి తర్వాత 2009లో అతను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా చేసి 2014లో ఇక్కడ వైసీపీ ఓడిపోయినా కూడా 2019లో మల్లాది విష్ణు అనే వ్యక్తి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. ఇక్కడ మళ్ళీ డివిజన్స్లో అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మాలాంటి కార్యకర్తలందరినీ పెట్టుకుని ప్రతి సంక్షేమ పథకాన్ని గడప గడపకి తీసుకెళ్లే తరుణంలో ఆయన రోజు కష్టపడడం జరిగింది. అటువంటి కష్టపడిన వ్యక్తికి మనం టికెట్ ఇవ్వకపోతే ఆ ప్రజల్లో కూడా వేరే రకంగా భావన వెళ్తుంది అని మేము అధికారులకి మీ ద్వారా పార్టీ పెద్దలకి తెలియజేసుకుంటున్నాం. మేమందరం కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎదుర్కోలేదు, ఇప్పటి వరకు కుంకు తీయలేదు. ఎందుకంటే మల్లాది విష్ణు గారు అంటే ప్రతి గడపకి ప్రతి ఒక్కరికి ఎంతో ఆప్యాయంగా పలకరిస్తాం. అందరూ కూడా ఆయన కావాలనుకోవడం. ఇప్పుడు మా డివిజన్లో మీటింగ్ పెడితే ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే గారు సెంటర్లో లేనప్పుడు ఇంకా మనం ఎందుకు ఉంటాం అనేది ఒక వాయిస్ తీసుకొచ్చారు. అదే వాయిస్ ప్రకారం ఈ సెంటర్లో మల్లాది విష్ణు గారు ఎమ్మెల్యే కానప్పుడు మేమందరం కూడా కార్పొరేటర్లుగా మీరు ఒక్కసారి పునరాలోచన చేయకపోతే మాత్రం రాజీనామాకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆలోచించండి. ఎందుకంటే బెజవాడలో రాజకీయాలు రోడ్డెక్కాయి. అధికార పార్టీ వైసీపీలో టికెట్ల పంచాయతీ కొనసాగుతోంది. మొదటి 2 లిస్టుల్లో పలువురు సిట్టింగ్లకు అధిష్టానం సీటు కేటాయించలేదు. దీంతో సీటు దక్కని ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే సీటు వచ్చిన వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం తనకు కేటాయించిన ప్రాంతానికి వెళ్లేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. బెజవాడ సెంట్రల్ టికెట్ను వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు వైసీపీ అధిష్టానం కేటాయించింది. దీంతో సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు సీఎం జగన్ మొండిచేయి చూపించారు. ఈ విషయంపై బుధవారం సాయంత్రం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని వెల్లంపల్లి కలవనున్నారు. మరోవైపు సెంట్రల్ నియోజకవర్గంలో మల్లాది విష్ణుకు టికెట్ ఇవ్వకపోవడంపై శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మల్లాది విష్ణు, వెల్లంపల్లి బెజవాడ బ్రదర్స్ గా పేరు పొందారు. అయితే సెంట్రల్ నియోజకవర్గ టికెట్ను మల్లాదికి కాకుండా వెల్లంపల్లికి అధిష్టానం కేటాయించింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీ ప్రభుత్వానికి కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాలకు చెందిన ఉద్యోగులు, వర్కర్లు వివిధ డిమాండ్లతో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా నిరుద్యోగులు రోడ్డెక్కారు. విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు, డీవైఎఫ్ఐ కార్యకర్తలు యత్నించారు. డీఎస్సీ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళన చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. అడ్డం పెట్టుకుని ఈ రోజు అరెస్టు చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది సరైనది కాదు. రాబోయే రోజుల్లో 3 నెలల ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి నిరుద్యోగులు ఇస్తున్నటువంటి డిఎస్సీ అమలు చేయాలి, హామీ అమలు చేయాలి. లేకుంటే కన్నా ఈ నిరుద్యోగ అభ్యర్థులే రేపు 3 నెలల్లో నీకు భూస్థాపితం చేస్తారు, ఇంటికి పంపిస్తారని చెప్తున్నట్టు తెలియజేస్తా ఉన్నాం. నిరుద్యోగుల్ని మోసం చేశారు. ఈ మోసాన్ని మేము సహించము. పాదయాత్ర ఆయన చెప్పిన మాట ఏంటంటే మెగా డిఎస్సీ ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన మాటలు నిలబెట్టుకోవాలని మేము చూస్తున్నాము. తెలంగాణలో పట్టిన గత కేసీఆర్ కి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మా నిరుద్యోగ యువత అంటే ఏంటో చూపిస్తాము. మమ్మల్ని లెక్క చేయకుండా రోడ్లను పడేశారు. మాకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది ఇప్పటికైనా మీ మీద నమ్మకంతో ఉన్నాము. మాకు మెగా డిఎస్సీ ఇచ్చి నిరుద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాము. 6.5 ఏళ్ళు అవుతా ఉంది. ఆ రోజు పాదయాత్రలో మెగా డిఎస్సీ ఇస్తానన్నటువంటి పెద్ద మనిషి ఈ రోజు ఆయన కాలం అయిపోతా ఉన్నా కూడా డిఎస్సీ అభ్యర్థులకు ఎక్కడా న్యాయం చేయలేదు. దాదాపు 6 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులు డిఎస్సీ కోసం ఎదురు చూస్తూ ఉంటే డిఎస్సీ మీద స్పందించినటువంటి ఒక చేతగాని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంగా ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. డిఎస్సీ మీద వెంటనే స్పష్టమైన ప్రకటన చేయాలి. 25,000 పోస్టులతో మెగా డిఎస్సీ ఇవ్వకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుందని కూడా హెచ్చరిస్తా ఉన్నాం ప్రభుత్వం. నిరుద్యోగం మీద ఉత్పాదం
జరుగుతూ ఉంది. పోలీసులను అడ్డుపెట్టుకొని ఈరోజు న్యాయమైన డిఎస్సి కోరికలు ఈరోజు అణచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికైనా మంత్రి గారు స్పందించాలా, మెగా డిఎస్సి ప్రకటన చేయాలా, ఆ రకంగా రాని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం తెలియజేస్తాం. మా జీవితాలు నాశనమైన 5 సంవత్సరాలు సార్, మాకు వయసు 30 సంవత్సరాలు సార్. ఎప్పుడు సార్ మాకు ఉద్యోగాలు? మా జీవితాలు నాశనమైనాయి సార్. 5 సంవత్సరాలు డిఎస్సి ఇస్తానని చెప్పి జాబ్ క్యాలెండర్స్ అని చెప్పి మా జీవితాలు నాశనం చేశారు సార్. మా కడుపు కోసం సార్, మాది కుప్పం నుంచి వచ్చినాం సార్. కళ్ళు తిరిగి కింద పడిన అంగన్వాడీని పోలీసులు ఈడ్చుకెళ్లిన ఘటన సంచలనం రేపుతోంది. మాట ఇచ్చి మడమ తిప్పిన సీఎం డౌన్ డౌన్ అంటూ అంగన్వాడీ కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారు. మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి ఏం చేద్దామనుకుంటున్నారని మండిపడుతున్నారు. అంగన్వాడీలు మడత కాజా తినిపిస్తే ఎలా ఉంటుందో సీఎంకి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. ముద్దులు పెడతారు, ఆపై పోలీసులతో కొట్టిస్తారని ఓ అంగన్వాడీ కార్యకర్త మండిపడింది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు తమ ఆందోళనలు ఉధృతం చేస్తున్నారు. అందులో భాగంగా బుధవారం కలెక్టరేట్ల ముట్టడికి అంగన్వాడీలు పిలుపునిచ్చారు. దీంతో ఆయా జిల్లాల కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. శాంతియుతంగా మేము సమ్మె చేస్తున్నాం. అయ్యా 23 రోజులుగా మీరు పట్టించుకోవట్లేదు, ముఖ్యమంత్రి గారికి వినపట్లేదు, మంత్రుల గారికి కళ్ళు కనపడతలేదు అన్నారు. కాబట్టి మా గౌరవ కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మెమోరాండం ఇచ్చాక వస్తున్నాం. అయితే ఈ రోజున మమ్మల్ని దుర్మార్గంగా మా సమ్మెను విచ్ఛిన్నం చేసే దిశగా అక్రమంగా పోలీసులతో అరెస్టు చేస్తున్నారు. ఇదేమి న్యాయం అని అడుగుతున్నాం. అన్న అక్క చెల్లెల్ని ఈ రోజున రోడ్డు మీద ఇలా లాగుతుంటుంటే నీకు అన్నగా నీకు సిగ్గు లేదా అని అడుగుతున్నాం. ఒక అన్నగా ఉన్నాను, మీ అందరినీ నేను చేస్తాను, సంక్షేమ పథకాలు అమలు చేస్తాను. అంగన్వాడికి ఏ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నావు? కనీస వేతనం 11,500 ఇస్తున్నావు గౌరవ వేతనం. అయ్యా నువ్వు రోజు రోజుకి రేట్లు పెంచుకుంటా పోతున్నావు. ఆ రేట్ల వల్ల మేము చచ్చిపోతున్నాం. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అది చాలట్లేదయ్యా, నీకు దండం పెడతా, నువ్వు రేట్లన్నా తగ్గించు, మా వేతనాలన్నా పెంచు అని మేము అడుగుతుంటే. దొనబండ గ్రామంలో ముగురమ్మల జాతరలో ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో దొనబండలో గ్రామంలో ముగురమ్మల దేవస్థానంలో జాతర కార్యక్రమం బుధవారం ఘనంగా జరుపుకున్నారు. దేవాలయ కమిటీ ఆహ్వానం మేరకు ఈ జాతరలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ముగురమ్మలు మారియమ్మ, సత్తెమ్మ, కాళీయమ్మలను దర్శించుకున్నారు. అమ్మవార్లకు పూజలు చేశారు. జాతీయ రహదారి నుంచి కనకతప్పెట్ల మేళతాళాలతో ర్యాలీగా ఆలయానికి చేరుకున్నారు. భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవార్ల చల్లని దీవెనలతో అందరూ సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని మాజీ మంత్రి దేవినేని ఉమా అన్నారు. విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో కేశినేని శివనాథ్ ఉచిత మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషకరమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం నాడు ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీ ఇబ్రహీంపట్నం కార్యాలయంలో ఉచిత కళ్లజోళ్ల పంపిణీ కార్యక్రమాన్ని కేశినేని ఫౌండేషన్ అధినేత కేశినేని శివనాథ్తో కలిసి చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు స్ఫూర్తితో నిరుపేద విద్యార్థుల చదువుల కోసం ఆర్థికంగా ఆదుకోవటం శివనాథ్ యొక్క మంచి మనసును చాటుతోందని తెలిపారు. గత సంవత్సరం నుండి నందమూరి తారక రామారావును స్మరించుకుంటూ సేవా కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. 3 మెడికల్ క్యాంపులు పెట్టాం. సుమారు 12,000 మంది మా మెడికల్ క్యాంపుల ద్వారా రకరకాల వైద్య సేవలు ఉపయోగించుకున్నారు. దానిలో భాగంగానే ఇటీవల ఇబ్రహీంపట్నంలో పెట్టిన ఆ మెడికల్ క్యాంపులో కళ్ళజోళ్ళ ఆపరేషన్లు అయితే ఆల్రెడీ
జరిగినాయి. కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమం వాళ్ళు పెట్టడం జరిగింది. మనం చూస్తుంటే ఇవాళ ఆరోగ్యశ్రీని ప్రభుత్వం నిర్వీర్యం చేసింది కాబట్టే మా మెడికల్ క్యాంపులకు ఇంతమంది ప్రజలు వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ నిరంతరం అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ప్రజా సమస్యలను గలం ఎత్తుకొని ఉంటమే వాళ్ళందరూ మా అందరి యొక్క కర్తవ్యం. మా నాయకుడు ఉద్బోధించింది కూడా అదే. కాబట్టి ఉమాగారి ఆధ్వర్యంలో మైలవరంలో నాయకులందరూ కార్యకర్తలందరూ గత 4.5 సంవత్సరాల నుంచి చూస్తున్నారు. కరోనా సమయంలో కూడా ప్రజల వద్దే ఉన్నాం. రేపు రాబోయే ప్రజాప్రభుత్వంలో ఈ మనకున్న సమస్యలన్నీ తీరిపోయి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని 175 నియోజకవర్గాల్లో 160 నియోజకవర్గాలు పైగా జనసేన టీడీపీ అభ్యర్థులు గెలవాలని కోరుకుంటూ మరొకసారి ఇటువంటి సేవా కార్యక్రమానికి మేమందరం ముందుంటాం. రేపు రాబోయే ప్రభుత్వంలో మళ్ళీ అన్నా క్యాంటీన్ కూడా పునరుద్ధరించబోతున్నాం కాబట్టి మేమందరం మిగతా సేవా కార్యక్రమాల్లో అందరం ముందుండి తప్పకుండా ఈ సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తామని చెప్పుకుంటూ తెలియజేస్తున్నాం. సేవా కార్యక్రమాల్లో వేలాది మందికి ఆరోగ్య సేవలు అందించి కొన్ని వేల మందికి ఇటు మైలవరంలో జయనగరం కాలనీలో ఇటు ఇబ్రహీంపట్నంలో ఉచితంగా కళ్ళజోళ్ళు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎవరికైతే ఆపరేషన్లో అవసరం అవుతాయో వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వాళ్ళని తీసుకెళ్ళి ఆపరేషన్ కూడా చేపిస్తున్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అన్నా క్యాంటీన్ అని. అన్నా క్యాంటీన్ ద్వారా ఇబ్రహీంపట్నంలో, కొండపల్లిలో, అలాగే మరి జయనగరం కాలనీ జక్కంపూడిలో ఈ అన్నా క్యాంటీన్ ద్వారా పేదవాళ్ళకి భోజనం పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇది ఒక్క మైలవరం నియోజకవర్గమే కాకుండా జగ్గపేట, నందిగామ, మైలవరం, గుంటూరు, అలాగే విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్ 7 నియోజకవర్గాల్లో కూడా విజయవాడ పార్లమెంట్ పరిధిలో ఈ సేవా కార్యక్రమాల్ని ఈ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న చిన్ని గారిని అభినందిస్తూ భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ని ఏర్పాటు చేయమని ఆయన ఎప్పుడైతే ఆదేశాలు ఇచ్చారో వెంబటే మైలవరంలో పార్టీ తరఫున మనం అందరం చేస్తాం. అలాగే ఫౌండేషన్ తరఫున చిన్ని గారు ఈ కార్యక్రమాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, పేదవాళ్ళకి మధ్యవర్గాలకు ఉపయోగపడాలని, ఎందుకంటే పండుగలప్పుడు క్రిస్మస్ ఉత్సవాలు కావచ్చు, పేదలు చదువు విషయంలో కావచ్చు, ఆర్థిక సాయం చేయడంలో కావచ్చు, ఉద్యోగాలు ఇప్పించడంలో కావచ్చు, ఈ సహాయ కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని, ముఖ్యమంత్రి స్థానంలో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి కష్టపడి పనిచేద్దాం. అట్లాగే కదలిరా అని చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. దానికి బహిరంగ సభకి ఈ 5వ తారీఖున శ్రీకారం చుట్టి మొట్టమొదటి కార్యక్రమం ప్రారంభమవుతూ ఉంది. అదేవిధంగా 7వ తారీఖున మన ఎన్టీఆర్ జిల్లా తిరువురులో చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభకు వస్తున్నారు. కాబట్టి మైలవరం నియోజకవర్గం తరఫున రెడ్డిగూడెం, మైలవరం, విజయకొండూరు, ఇబ్రహీంపట్నం, విజయవాడ రోడ్ల గొల్లపూడి పెద్ద ఎత్తున వేలాది మంది తరలి ఆ బహిరంగ సభని చేద్దాం. ఆటోన, బైక్ల, కారు, స్కూటర్, బస్సా, ఏది వాహనం ఉంటే ఆ వాహనాలు పెద్ద ఎత్తున 10 గంటల కల్లా మనం ఇరువురు బహిరంగ సభకి తరలి విధంగా పెద్ద ఎత్తున ముందుకెళ్దామని మరి ఏదైతే తెలుగుదేశం, జనసేన కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొంటున్న ఈ బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారికి చేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రసంగం ఈ అవినీతి అసమర్థ వైసీపీ ప్రభుత్వాన్ని తరిమికొట్టే విధంగా బంగాళాఖాతంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పెద్ద ఎత్తున మరి మన తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం, జనసేన అధికారంలో వచ్చే విధంగా మరి పెద్ద ఎత్తున కార్యకర్తలు, నాయకులకి మరి ముందుకు తీసుకెళ్లాలని తెలియజేస్తూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. ఏపీ నుంచి కాంగ్రెస్ లో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యే తానేనని ఆర్కే పేర్కొన్నారు. అమరావతి రాజధానికి తానేమీ వ్యతిరేకం కాదని తెలిపారు. తాను కేవలం బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని వెల్లడించారు. కాగా రేపు ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మరియు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఇంకా పర్ఫెక్ట్ టైం చెప్పలేదు కానీ వాడు చార్టెడ్ ఫ్లైట్ కదా, అది వాడు ఇష్టం. బట్ 4 కల్లా అమ్మ ఇక్కడ ఉంటుందని అనుకుంటున్నాం. 3:30 తాడేపల్లి దాకా తీసుకెళ్తాను. వెహికల్స్
రిసీవ్ చేసుకుంటారు. మరి ఢిల్లీ వెళ్తారు కదా, మీరు కూడా వెళ్తారా? ఆమె చేరిన తర్వాత అదే దగ్గరనే ఆమెకి ఫస్ట్ బహుశా మీరే ఉంటారు. కొండపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ వెల్లడించారు. కొండపల్లిలో పెంచిన పెన్షన్ పంపిణీ అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు హడావుడిగా కాకుండా కొండపల్లిలో 3,000కు పైగా మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. సీఎం జగనన్న ఆశీస్సులతో నియోజకవర్గ వ్యాప్తంగా 20,000 మందికి పైగా ఇళ్ల స్థలాలను ఇచ్చామన్నారు. మున్సిపల్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కొండపల్లిలో ఇంటింటికి నీటి కుళాయి పథకం పనులను 55 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఇది టెండర్ దశలో ఉందని త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. పారిశుద్ధ్యం, డ్రైన్ల నిర్మాణానికి 13 కోట్లు మంజూరు చేశామన్నారు. నిధుల లభ్యతను బట్టి తొలి ప్రాధాన్యతను కొండపల్లికే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. 20,000 మంది అక్కచెల్లెలకి రకంగా ఇంటి పట్టాలు ఇచ్చే అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా అవ్వాతాతల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే క్రమానుగుణంగా పెంచి ఈ 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారో దీనివల్ల వాళ్ళు ఆత్మ గౌరవంతో నిబ్బరంగా ఆ కుటుంబంతో కలిసి జీవనం సాగించడానికి అవకాశం కలిగిందని తెలియజేస్తూ, అంతేకాకుండా కొత్తగా 25 లక్షల రూపాయల వరకు పేదల ఆరోగ్యానికి ఒక సంవత్సరంలో వైద్య సేవలు పొందేదానికోసం ఆరోగ్యశ్రీ పరిమితి కూడా 5 లక్షల నుంచి 25 లక్షల రూపాయల వరకు పెంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం కింద ఒక 3 మాసాల క్రితం అన్ని గ్రామాల్లో అన్ని సచివాలయాల పరిధిలో వైద్య క్యాంపులు నిర్వహించడం జరిగింది. అట్లాగే రెండో విడత మళ్ళీ నిన్నటి నుంచి ప్రారంభమైంది. దాని అవకాశాన్ని కూడా అందరూ సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి ఇంటిలో షుగర్ పేషెంట్లు కానీ, బీపీ పేషెంట్లు కానీ, థైరాయిడ్ పేషెంట్లు కానీ, ఇతరత్ర సాధారణమైనటువంటి అనారోగ్యాలు కలిగిన వాళ్ళు ఉంటాం. గతంలో వీటన్నిటిని మందులు కొనుక్కోవాలంటే ఖర్చులు కావటం, ఈరోజు అవన్నీ ఉచితంగా ఈ క్యాంపుల్లో ఇస్తా ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా సద్వినియోగపరచుకోవాలని చెప్పి అక్క చెల్లెమ్మలందరినీ కోరుకుంటూ, మీ కుటుంబాలు ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా గడపాలని చెప్పి మరొకసారి ఆకాంక్షిస్తూ, మీ తరపున జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన పత్రికా సోదరులకి, ప్రభుత్వాధికారులకి, ప్రజాప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. రామ్ గోపాల్ వర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు సిఐడి విచారణకు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఈరోజు ఏపీ సిఐడి విచారణకు హాజరయ్యారు. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలంటూ శ్రీనివాసరావుకు 41A కింద సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చారు. గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. సిఐడి నోటీసుల మేరకు ఆయన ఇచ్చిన విచారణకు హాజరయ్యారు. తొలుత ఆయనకు సంఘీభావం తెలిపేందుకు ప్రజా సంఘాలు, యోజన విద్యార్థి సంఘాలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సిఐడి అక్రమ కేసులు ఎత్తివేయాలంటూ ఆర్జీవీ ఖబర్దార్ అంటూ నినాదాలతో మెడికల్ కాలేజీ రోడ్డు మారుమ్రోగింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో గెలిపే లక్ష్యంగా నారా లోకేష్ వ్యూహరచన చేస్తున్నారు. గతంలో మంగళగిరి నియోజకవర్గంలో ఓడిపోయినప్పటికీ పలు సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజల్లోనే ఉంటున్న వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఏమాత్రం నిర్లక్ష్యం వహించకూడదనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నారు నారా లోకేష్. ప్రత్యర్థుల అంచనాలకి ఏమాత్రం అందకుండా గెలిపే లక్ష్యంగా చాకచక్యంగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో స్థానికంగా పలువురు ఇంటికి తానే స్వయంగా వెళ్లి వారితో మాటామంతి కలపడం విశేషం. ఈ క్రమంలో భాగంగా ఉండవల్లి గ్రామంలో సింగంశెట్టి వెంకటేశ్వరరావు నివాసంతో పాటు తాడేపల్లి డాక్టర్ పలగాని శ్రీనివాసరావు, స్థానిక విలేకరి టి నాగేశ్వరరావును కలవటం విశేషం. సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని పేర్ని కిట్టు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన కిట్టు గడిచిన 4.5 పాలనలో పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ నిర్మాణాల ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి సీఎం జగన్ బీజం వేశారన్నారు. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానన్నారు. యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈరోజు నన్ను నమ్మి నాని గారి మీద ప్రేమతో, లేదు ఇక్కడున్న మచిలీపట్నం ప్రజలకి నేను ఉపయోగపడతాననే నమ్మకంతో నాకు ఈరోజు ఈ నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. తప్పకుండా యువకుడినైనా నేను యువతకు తగినట్టుగా, అలాగే పెద్దవాళ్ళ ఆలోచనలు తీసుకుంటూ ముందరకెళ్తానని, తప్పకుండా బందర్ అభివృద్ధికి
ఎట్లా అయితే జగన్మోహన్ రెడ్డి గారు పోర్టు, మెడికల్ కాలేజ్, ఫిషింగ్ హార్బర్ ఒకే టర్మ్లో ఇచ్చి ముందు బీజం వేశారో తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఏదైతే యువత ఇక్కడి నుంచి తరలి బయట ప్రాంతాలకు వెళ్తున్నారో ఉద్యోగాల కోసం అవన్నీ మారుస్తూ ఇక్కడ పుట్టినోడు, ఇక్కడ చదువుకున్నోడు ఇక్కడే ఉద్యోగం చేసే దిశగా పోర్టు ద్వారా వచ్చే ఉద్యోగాలన్నీ నా బందరులో చదువుకుని పుట్టి పెరిగి ఉన్న విద్యార్థులకి తప్పకుండా వచ్చే విధంగా పాటుపడతానని, తప్పకుండా మీ అందరింట్లో పిల్లోడిగా, మీ అందరింట్లో కుటుంబ సభ్యుడిగా మీరందరూ స్థానం ఇచ్చి నాకు మద్దతుగా నిలిస్తే తప్పకుండా బందర్ అభివృద్ధి కొరకు ప్రతి క్షణం పాటుపడతాను. ఎక్కడో కాపురాలు పెట్టుకొని ఇక్కడే బందర్లో ఉంటూ మీ అందరికీ దగ్గరగా ఉంటాను. మీ అందరిలోనే ఉంటూ మీలో తిరుగుతూ మీకు దగ్గరగా ఉంటూ మీ సమస్య ఏదొచ్చినా కూడా తప్పకుండా మీ ఇంట్లో పెద్ద కొడుకుంటే ఎట్లయితే స్పందిస్తాడో అట్లా స్పందిస్తానని మీ అందరికీ మాటిస్తూ నా పైన నమ్మకం ఉంచిన జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న నా వైఎస్ఆర్ కుటుంబానికి, నా మచిలీపట్నం ప్రజలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి రేపు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి వెళ్లనున్నారు. కేసీఆర్ ఇంటికి వెళ్తున్న జగన్ లంచ్ మీటింగ్కు హాజరవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఎన్నికల్లో ఓడిన తర్వాత తొలిసారి జగన్ కలవనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కేసీఆర్ పైన పోరాటం చేసిన షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ నేతగా ఏపీలో యాక్టివ్గా కావాలని నిర్ణయించారు. ఈ సమయంలోనే జగన్ హైదరాబాద్ వెళ్తున్నారు. కేసీఆర్ను పరామర్శించడం కోసం జగన్ వెళ్తున్నారని, ఇది మర్యాదపూర్వక సమావేశంగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో బుధవారం ఉదయం భవానీ దీక్షా విరమణలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం 5 రోజుల పాటు కొనసాగనుంది. ఆలయ అధికారులు, అర్చక స్వాములు 4 హోమగుండాలను వెలిగించి అగ్ని ప్రతిష్టాపన చేశారు. భవానీ భక్తులు నేతి టెంకాయల్ని సమర్పించి భవానీ దీక్షలను విరమణ చేస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. కనుచూపు మేరకు ఎర్రని దుస్తులతో ఇంద్రకీలాద్రి ఆలయానికి భవానీ భక్తులు పోటెత్తారు. భవానీ భక్తులు ప్రత్యేక కౌంటర్లలో ఇరుముళ్లను సమర్పిస్తున్నారు. 3 షిఫ్ట్లలో 300 మంది గురు భవానీలు, కేశఖండనశాలలో 850 మంది క్షురకులను ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాకినాడలో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెంపు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం జగన్ చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన సీఎం గతంలో పెన్షన్ కోసం లంచాలు ఇచ్చే పరిస్థితి ఉండేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని స్పష్టీకరణ. వైసీపీలో రాజుకున్న అసంతృప్తి సెగ సెంట్రల్ సీటు ఎమ్మెల్యే వెల్లంపల్లికి కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వైసీపీ కార్పొరేటర్లు, మల్లాది విష్ణుకు మొండి చేయి చూపడం సరికాదని కార్పొరేటర్ల ఆగ్రహం. సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వెళ్లిన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, విష్ణుతో భేటీ. సీటు విషయంపై సీఎం జగన్తో భేటీ కానున్న 2 ఎమ్మెల్యేలు. డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ మంత్రి బొత్స సత్యనారాయణ కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన డీవైఎఫ్పై జీతాలు పెంచాలంటూ కలెక్టరేట్ను ముట్టడించే ప్రయత్నం చేసిన అంగన్వాడీలు బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.